హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఓ అధికారిని బెదిరించి 1,50,000 టోకరా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరపేట గ్రామంలో వరద కాలువ వెంబడి అక్రమంగా మురం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పై అధికారుల ఆదేశాలతో సంఘటన స్థలానికి జిల్లా స్థాయి ఓ అధికారి చేరుకున్నారు. స్థానికులతో వివరాలు తెలుసుకొని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి సమాచారం నిమిత్తం ఫిర్యాదుదారుడికి అధికారి ఫోన్ చేయగా ఆ ఫోన్ చేస్తున్న చిత్రాలను ఓ వ్యక్తి వీడియోలు తీసి ఆ జిల్లా స్థాయి అధికారిని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా అధికారి ఎంతకు వినకపోవడంతో ఓ వర్గపు వారు కేసు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేసినట్లు బాధితుని ద్వారా తెలుస్తోంది. పేరున్న ఓ కాంగ్రెస్ యువజన నాయకుడు మధ్య వ్యక్తిగా వ్యవహరించి డీల్ సెటిల్మెంట్ చేసి 1,50,000 డబ్బులు వసూలు చేసినట్లు బాధితుడి సమాచారం. ఈ విషయంపై అభం శుభం తెలియని మచ్చలేని ఓ పోలీసు ఉన్నతాధికారిని కక్షగట్టి ఈ రొంపిలోకి లాగుదామని ఓ విలేకరి ప్రయత్నించినట్లు అధికారి ద్వారా తెలుస్తోంది. దీంతో ఆ పోలీస్ అధికారి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇట్టి విషయంపై బాధిత అధికారిని సంప్రదించగా భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేనని తెలిపారు. త్వరలో బాధితుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్నట్లు పూర్తి సమాచారం.